ఆడెవడో యాక్టర్ ఉంటాడు, ఎవడాడు అని వెనక ముందు చూసి ఎగతాళి చేసినటువంటి పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ఓడెవడు, వాడికి ఇక్కడేంటి పని అని ప్రశ్నించినటువంటి పూర్వ ముఖ్యమంత్రి, అంతేకాకుండా అతను అనుసరించినటువంటి అతని మంత్రివర్గ సహచరులు, తర్వాత కవిత వాళ్ళ కూతురు కవిత, వీళ్ళందరూ కూడా ఆంధ్రోడు వాడికి ఇక్కడేంటి పని, వాళ్ళు ఇక్కడ ఏదైనా ఉంటే బిర్యానీ తినిపోవాలి కానీ ఇక్కడ ఏమీ మాట్లాడడానికి లేదు, హక్కు లేదు అన్నట్టుగా సపరేట్ చేసి చూశారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి పని ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అన్ని కోట్ల రూపాయలు కొండగట్టు గుడి ఆంజనేయ స్వామి టెంపుల్ నిర్మాణం కోసం, అభివృద్ధి కోసం హెచ్చించి దానిని బాగు చేయించేటువంటి పనిలో ఉన్నాడు. అంటే ఎటువంటి తారతమ్యాలు చూపకుండా, ఎటువంటి తారతమ్యాలు వివక్ష లేకుండా పనిచేయడం అనేటువంటిది ఆంధ్రోడు అని ఎక్కిరించినటువంటి ఈ పవన్ ఆంధ్రోడిది పరిస్థితి. పవన్ ఆంధ్రోడు తారతమ్యాలు లేకుండా అన్ని ప్రాంతాలు మావే, భారతదేశంలో అన్ని ప్రాంతాలు ప్రజలు ఒకటే అనేటువంటి నినాదంతో పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు కూడా, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు చాలా మంచివాళ్ళు. తెలంగాణ నాయకుడు పిత, ఆ తెలంగాణ పితకి కూడా ఈ జ్ఞానోదయం ఎప్పుడవుతుందో కానీ ఈ తారతమ్యాలు భేదభావాలు లేకుండా మాట్లాడగలుగుతాడని ఆశిద్దారు. జై హింద్, జై భారత్.